కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో వర్షం దంచి కొడుతోంది. బెజ్జూరు మండలంలో సోమిని, మెగవెల్లి, తలాయిలో ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొమరం భీం ప్రాజెక్టు డ్యామ్ గేట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మరోవైపు కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లను దాటి పల్లె ప్రకృతి వనం వరకు నదీ నీరు చేరింది. తలాయి, పాపన్పేట్ మధ్య ఉన్న 2 ఒర్రెలపై వరద నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాంకిడి మండలంలో దుబ్బగూడ పరిధిలోని లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. చింతలమానేపల్లి మండలంలో ప్రాణహిత బ్యాక్ వాటర్తో దిందా గ్రామం జలదిగ్బంలో చిక్కుకుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎవరూ కూడా అక్కడికి వచ్చి చూసినటువంటి పాపాన పోలేదని అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇక మంచిర్యాల జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరికి వరద చేరుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెంచపల్లి గ్రామం వద్ద ప్రాణహిత ఉధృతితో మహారాష్ట్రకు వెళ్లే నాటు పడవలను నిలిపివేశారు. ప్రాణహితలో వరద ప్రవాహం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పంట చేలల్లోకి వెళ్లేవాళ్లు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. పుణ్యస్నానాలకు వెళ్లే ప్రజలకు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదు కావడం గమనార్హం.